హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ తిన్నారా? ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా నా వీడియోస్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలాగే ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఇంకా ఈ వీడియోలో కళ్యాణ్ తనుజ క్యూట్ మూమెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను అది లాస్ట్ వీక్ ఎపిసోడ్లో జరిగినాయి కదా, ఇంకా మళ్ళీ ఆ మూమెంట్స్ వస్తాయో ఏవో కూడా తెలియదు. అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా కళ్యాణ్ ఎలిమినేషన్ అని చెప్పేసి. సో అందరూ అసలు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? ఇంకా కొన్ని వీక్స్ మాత్రమే మనం అలా అలా మూమెంట్స్ అంటే స్క్రీన్ ప్రజెంటేషన్ ఇలా టీవీలో చూస్తాము. ఇంకా మళ్ళీ ఆఫ్టర్ 2-3 వీక్స్ తర్వాత చూస్తామో లేమో కూడా తెలియదు. ఏమో గాడ్ గ్రేస్ మళ్ళీ ఏమన్నా ప్రాజెక్ట్ రావచ్చేమో చెప్పలేము. సో అంతవరకు మనం ఇలా చూసి మంచిగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? ఇంకా అందరూ లాస్ట్ వీక్ ఎపిసోడ్ ఆల్రెడీ చూస్తుంటారు కదా. నేను ఇది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, కొద్దిగా బిజీగా ఉండడం వల్ల. ఇది ఎస్టర్డేనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ మీరు చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది, మీకు చాలా బాగా అనిపిస్తుంది, ఓకేనా? ఇంకా సాటర్డే ఎపిసోడ్లో లాస్ట్ వీక్ ఇంకా ట్రైన్ థీమ్ జరుగుతుంది కదా. ఇంకా కుక్స్ అందరూ వస్తారు, జడ్జెస్ అందరూ వస్తారు. ఇంకా కుక్స్ అందరూ ఒక్కొక్కరుగా అంటే ఈసారి చాలా డిఫరెంట్గా చేస్తారనమాట. ఇంకా కుక్స్ ఒక్కొక్కరు ట్రైన్ ఎక్కి ఎక్కడ ట్రైన్ ఆపితే బీహార్ ఇలా కేరళ అవన్నీ ఎక్కడ ఆపితే ఆ జాతరత్నం వస్తారనమాట. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పేరు అయిపోతారు. ఇంకా ఏంటంటే ఇంకా వీళ్ళ కుక్స్ కూడా ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చినట్లు, తనుజ ఇలా కర్ణాటక నుంచి వచ్చినట్లు, కళ్యాణ్ ఇలా తెలంగాణ అలా నుంచి వచ్చినట్లు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఇక్కడ నుంచి వచ్చాము, ఆ వంటకం చేస్తున్నామని చెప్తారు జడ్జెస్కి. సో వాళ్ళు ఇంకా అక్కడ ఏ ఫేమస్లో తెలుగులో, ఏ ఫేమస్లో తెలంగాణ, ఏ ఫేమస్లో అది అని చెప్పి కళ్యాణ్ నుండి వీళ్ళంతా సౌత్, నేను ఇంకా నార్త్ నుంచి వచ్చానని చెప్తాడు. చాలా బాగా అనిపించింది. ఇంకా జాతరత్నాలు ఒక్కొక్కరు కుక్స్కి పేరేప్ అయిపోతారు కదా. మన కళ్యాణ్కి హేమంత్ అనమాట, ఇంకా తనుజాకి రోహిణి వస్తారు. ఇంకా చాలా కామెడీ సీన్స్ చాలా సూపర్గా ఉంటాయి. అసలు ఇన్ని ఎపిసోడ్స్లో చూసినంతగా ఈ ఎపిసోడ్ ఇంకా చాలా బాగున్నాయి. అసలు చూద్దాం ఇంకా అప్కమింగ్ వీక్స్లో ఎలా ఉంటుందో అని చెప్పేసి. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అయితే నా హ్యాపీనెస్ మీద షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇక్కడ కళ్యాణ్ రోహిణి కామెడీ అసలు నిజంగా చాలా బాగుంటుంది. కళ్యాణ్ ఇంకా కొన్ని రోజులు ఉంటే చాలా బాగుండి అనిపించింది నాకైతే, నిజంగా చెప్పాలంటే. చూద్దాం ఏమవుతుందో అప్కమింగ్ ఎపిసోడ్స్లో. ఇంకా ఇంకా మణికంఠ, కళ్యాణ్, రోహిణి, తనుజ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్, అసలు చాలా బాగుంటుంది. ఇంకా ప్రతి ఎపిసోడ్లో అడ్వాంటేజ్ టాస్క్ ఉంటుంది కదా, ఇది కదా ఇక్కడ మనకి మెయిన్ కావాల్సింది. ఇంకా ప్రదీప్ అడ్వాంటేజ్ టాస్క్ ఏం పెడతారంటే, ఇంకా ఇక్కడ ఒకటి వాటర్లో ఏదో ఒక ఐటెం వేసి ఇది మునుగుతుందా తేలుతుందా అని చెప్పేసి కుక్స్ ఇక్కడ ఉంటారు. జాతరత్నం ఆన్సర్స్ చెప్పాలి, మునుగుతుందా తేలుతుందా అని చెప్పేసి. ఇక్కడ కళ్యాణ్ అండ్ హేమంత్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కామెడీగా. అండ్ ఇక్కడ రోహిణి అండ్ ఇంకా తనుజ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఆన్సర్స్, అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ తనుజ అయితే అబ్బా నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాటర్లో వేస్తారు కదా ఐటమ్, ఇక్కడ పైనాపిల్ వేసేటప్పుడు అది తేలుతుందా లేదన్నప్పుడు ఇంకా తనుజ ఉండి ఒకసారి మా అమ్మాయిని అడుగుదాము అని అంటుంది, చాలా జోక్గా. అంటే తెలుసు కదా మన తనుజ గురించి, కళ్యాణి భలే ఆడుకుంటుంది. బిగ్ బాస్లో కూడా అన్నిట్లో చూసాం కదా, ఎంత మంచిగా భలే రికిచ్చేస్తుంది కళ్యాణ్ని అందరి ముందైతే. బట్ కళ్యాణ్ ఒక్కడ ఉన్నప్పుడు మాత్రం చాలా అసలు మనకు వినిపించిన కూడా వినిపించవు ఆ వాయిస్, అట్లా మాట్లాడుతుంది. అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ అందరూ ఉన్నప్పుడైతే గట్టిగా మాట్లాడేస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ చేశారో లేదో, బిగ్ బాస్ 9లో సేమ్ ఇలాగే. ఇక్కడ మామయ్య ఎందుకు అనిందంటే, ఫస్ట్లో వస్తూనే ఇంకా రోహిణి గారు
తెలంగాణ స్టైల్ శారీ కట్టుకొని శకుంతల లాగా బొట్టు పెట్టుకొని అలా వస్తుంది కదా, ఆ రేంజ్లో వాయిస్ అలా వస్తుంది కదా. సో తనుజ ఉండి అత్తమ్మ 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 అంటుంది. అప్పుడు ఇంకా తనుజ ఉండి మామయ్య అని కళ్యాణ్ని ఇంకా అలా ఏడిపిస్తుంది అనమాట. ఇక్కడ రోహిణి కూడా మా ఆయన అని కళ్యాణ్ ఆడుకుంటుంది. కామెడీ అయితే అస్సలు వేరే లెవెల్, ముందు చెప్పాను కదా వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి భలే ఆడుకుంటుంది. సో అందుకని చెప్పేసి కళ్యాణ్ని జోక్గా మామయ్య మామయ్య అంటుంది. ఎన్ని పేర్లు అంటుంది, మామయ్య, మరిది, ఫ్రెండ్, ఎన్ని అంటుందంటే నిజంగా సూపర్. కళ్యాణ్ అయితే తనుజనైతే BB9లో చూసాం కదా, బంగారం, గోల్డ్, అమ్మ, అసలు ఎన్ని వీళ్ళ దగ్గర నుంచి వర్డ్స్, ఈ వర్డ్స్ కూడా ఉన్నాయా అనిపిస్తుంది. నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసలు వీళ్ళిద్దరు. నిజంగా చెప్పాలంటే సూపర్. అసలు ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే చాలా బాగా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇంకా పైనాపిల్ ఐటమ్ ఆన్సర్ కరెక్ట్ చెప్పినందుకు రోహిణి పరిగెత్తుకుంటూ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి చాలా బాగుంటుంది అక్కడ సీన్స్ అయితే. ఇంకా ఇక్కడ ఇది కదా మనకు కావాల్సింది. టాస్క్లో అడ్వాంటేజ్ టాస్క్లో ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వస్తాయి. తనుజన్ కళ్యాణ్కి 2 మార్క్స్ వస్తాయి. అప్పుడు రోహిణి ఉండి కళ్యాణ్తో ఏమండి మీకోసమే నేను 2 మార్క్స్ తెచ్చుకున్నానని చెప్పేసి అక్కడ చాలా కామెడీగా చేస్తుంది. చాలా బాగా ఆడేసుకుంటుంది రోహిణిత కళ్యాణ్ అయితే. కళ్యాణ్ నో దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కళ్యాణ్ అది జాకెట్ వెనకాల హార్ట్ షేప్ ఉంటుంది. ఇది 2 హార్ట్ షేప్ ఉంటాయి, ఒక చిన్నది ఒక పెద్దది. ఇది నేను, ఇది నువ్వు అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ వెంటనే ఉండి నువ్వు కాదు అని అంటుంది. ఇంకెవరు అంటే అది చెప్పలేనిదని కళ్యాణ్ భలే అంటాడు. అది ఏమో కళ్యాణ్కే తెలియాలి, ఆ దేవుడికే తెలియదు అది ఎవరు అని చెప్పేసి. మనకైతే తెలియదు, చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. అది ఎవరో కూడా తెలిసిపోతుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే, మనం చెప్పలేం. ఓకేనా. ఇంకా అందరూ పడి నవ్వుతారు. తనుజ అయితే ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. అంటే ఇంకా కళ్యాణ్ ఆడుకుంటున్నారు కదా, సో అలా అని చెప్పేసి. బట్ కళ్యాణ్ ఎక్కడైనా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం తనుజ అస్సలు ఊరుకోదు. ఓకేనా, ఇది మాత్రం ఫిక్స్. ఓకేనా. ఇంకా తనుజ ఉండి నవ్వుకుంటూ ఆశీర్వదించండి మా అమ్మయ్య అని చెప్పేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. పక్కనే రోహిణి కూడా ఉంటుంది. ఇంకా అక్కడ భలే ఉంటుంది అసలు. చాలా అంటే ఈ మూమెంట్స్ చూస్తే చాలా సేమ్ BB9లో అలా రీక్రియేట్ చేసినట్లుంది. చాలా బాగా అనిపించింది. బట్ కళ్యాణ్ తనుజ స్కిట్ చేసినప్పుడు ఎంత మంచిగా చేశాడు. ఇక్కడ రోహిణి హస్బెండ్ అనగానే దూరం వెళ్ళిపోతాడు. నిజంగా చాలా బాగా అనిపించింది. చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో. బట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, అది మాత్రం నో డౌట్ దాంట్లో అయితే. బట్ బయటకు అని చెప్పలేం కదా, సో వెయిట్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో. అది ఎవరు ఆ తర్వాతను ఎవరు మార్చలేరు కదా, ఎవరి లైఫ్లో అయినా అంతే. మనకి ఏది రాసి పెట్టింటే అది అవుతుంది అంతే, అంతకు మించి మనం ఏం అనుకోలేం కదా. బట్ ఈ మూమెంట్స్ని మాత్రం, ఇలాంటి మూమెంట్స్ని మాత్రం అప్కమింగ్ వీక్స్లో అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా. ఇంకా వరేవా సంజయ్ గారు అప్పుడు చెప్పారు కదా, ఇద్దరు కలిసి ఆడితే విన్ అవుతారు అని చెప్పేసి, ఇలా అని చెప్పేసి మనం గట్టిగా అనుకుంటే అవుతుందని చెప్పేసి. ఇంకా గట్టిగా అనుకోండి వాళ్ళ గురించి, ఏమో అవ్వచ్చేమో, ఇంకా మనం అనుకున్నవన్నీ అవ్వచ్చేమో. అంటే ఒక్కరు అనుకుంటే అవ్వకపోవచ్చు. ఇన్ని కోట్లాది మంది ఇంత అభిమానాన్ని సంపాదించుకున్న వీళ్ళు ఇంతమంది కోరుకుంటుంటే ఆ దేవుడు కూడా చూసుకుంటూ ఊరుకుంటారా చెప్పండి. గట్టిగా అనుకోండి. మీరేం అంటే మంచిగా అనుకోండి. ఎవరైనా నెగిటివ్ అనుకుంటే అది మాత్రం దేవుడు ఎప్పుడు చేయడు. మనం ఎప్పుడు మంచిగా అనుకుంటే ఖచ్చితంగా అది మంచిది అనిపిస్తే ఖచ్చితంగా అది మన అవుతుంది, 1000% అవుతుంది. నా లైఫ్లో కూడా చాలా పాజిటివ్గా అనుకున్నాను, చాలా వరకు జరిగాయి. ఇంకా చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఇక్కడ అడ్వాంటేజ్ టాస్క్ ఇద్దరు విన్ అయ్యారు కాబట్టి ఇంకా ప్రదీప్ ఉండి ఒకసారి ఇంకా ఐటెం చెప్తాడు, ఇది ఫ్లోట్ అవుతుందా మునుగుతుందా అని చెప్పేసి. ఇంకా ఇద్దరు ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళు ఎన్నో అవుతారు అని చెప్తారు. ఇంకా అక్కడ గార్లిక్ ప్రదీప్ వాటర్లో వేసి ఇది మునుగుతుందా తేలుతుందా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా కళ్యాణ్ నుండి తేలుతుంది అని చెప్తాడు, తనుజాను తేలుతుంది అని చెప్తుంది. సో అది తేలుతుంది కాబట్టి ఇద్దరు విన్ అయిపోతారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నా కానీ ఇద్దరు ఒకరికొకరు బిగ్ బాస్లో చూసాం కదా, వాళ్ళిద్దరు ఎక్కడ కలిసి ఉన్నా ఇద్దరున్నా ప్రతి ఒక్క గేమ్ విన్ అవుతారు, లైఫ్లో కూడా సక్సెస్ అవుతారు. వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి బిగ్ బాస్లో ఎలా ఉన్నారో ఎండ్ వరకు కూడా సేమ్ అలాగే ఉన్నారు.
ఉన్నారు. అసలు ఎవరే ఒక బిగ్ బాస్ ముందు ఒకరి గురించి ఎవరికి తెలియదు అసలు. బట్ బిగ్ బాస్ తర్వాత నిజంగా ఇది డెస్టినీ కలిసిన బంధం. నిజంగా చెప్పాలంటే ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు అసలు తనుజాకి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ కప్ ముందంతా రావడం. బట్ నిజంగా డెస్టినీ కలిసిన బంధమే కదా. అంటే ఇద్దరు ఒక ఫ్రెండ్స్ అవ్వాలని రాసి పెట్టుంది. సో అయ్యారు, ఇద్దరు కలిస్తే సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. ఇది మాత్రం నిజంగా కళ్యాణ్ దొరకడం తనుజాకి లక్కీ, కళ్యాణ్కి తనుజ దొరకడం నిజంగా లక్కీ. అసలు బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ నిజంగా చెప్పాలండి. ఇలాంటి వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు అసలు. రోజు చూస్తుంటే ఈ ఎపిసోడ్స్ కుకింగ్ విత్ జాతరత్నాలు అనుకోండి, ఈ బిగ్ బాస్ 9 అనుకోండి, ప్రతిరోజు నేను ఏదో ఒకటి చూస్తుంటే ఇంకా కొత్తగా మూవీ చూసినట్టు ఉంది అనిపిస్తుంది తప్ప నాకు నిజంగా చెప్పాలంటే ఇవి తప్ప ఇంకేం చూడాలని కూడా అనిపించట్లేదు. న్యూ మూవీస్ వచ్చినా కూడా వెళ్ళాలనిపించట్లేదు. ఇవి పెట్టుకొని నేను చూసుకుంటూ కూర్చున్నా. అసలు నిజంగా చెప్పాలి అంతగా కనెక్ట్ అయిపోయారు నాకు అంతమా. నిజంగా అసలు ఇంతలో ఎవ్వరికి ఏ హీరోకి ఏ హీరోయిన్కి ఎవ్వరికి నేను ఇంతలా కనెక్ట్ అవ్వలేదు. ఇంకా ఇద్దరు అడ్వాంటేజ్ టాస్క్ విన్ అవుతారు కాబట్టి ఇంకా వంట చేసే మధ్యలో టైం ముందుగా తీసుకొని వంట చేయొచ్చు వీళ్ళు. ఇంకా స్టార్ట్ అవుతుంది వంట, అదే ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇంకా ప్రదీప్ ఉండి ఏదో ఒక ట్విస్ట్ పెట్టాల్సిందే కదా. ఇంకా ఆ ట్విస్ట్ ఏంటంటే ఇంకా అందరికీ ఇలా బాక్సెస్ టైప్ లైక్ టైం అంటే ఎలా ఉంటుంది, అన్ని బాక్సెస్ రూపంలో డస్ట్బిన్ అలా అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ కుక్స్ వంట చేయకూడదు, జాతరత్నాలు వైన్ చేయాలి. వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ కామెడీ ప్రతి ఒక్కరిది. నిజంగా చెప్పాలంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా అడ్వాంటేజ్ విన్ అయ్యారు కాబట్టి వీళ్ళు కొద్దిగా ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ ముందు ఇంకా తనుజాని కళ్యాణ్ వంట చేస్తారు. ఇంకా తర్వాత ఇంకా వంట చేసే మధ్యలో రోహిణి ఉండి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అసలు నిజంగా హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఎలా అంటే వెళ్తుందో అలా వెళ్ళి ఏవండి ఏవండి అని చెప్పేసి ఒక రేంజ్లో ఆడుకుంటుంది కళ్యాణ్ని మాత్రం. నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ అండి అక్క అక్క అంటూ ఉంటాడు మధ్యలో, మళ్ళీ ఉండి అక్క కాదు అని చాలా కామెడీ సీన్స్ సూపర్గా ఉంటాయి. పాపం ఇక్కడైతే జాతరత్నాలు కుక్స్ని ఒక రోస్ట్ చేసేస్తారు. నిజంగా చెప్పాలంటే అంతలా ఆడేసుకుంటారు. ఇంకా జడ్జెస్కి ఇంకా ప్రజెంటేషన్ చేయాలి కదా, వంట టైం అయిపోతుంది. ఇంకా అందరు 1 by 1 వచ్చి ఇంకా ప్రజెంట్ చేస్తారు. ఇంకా తనుజ వచ్చి ఇంకా ప్రజెంట్ చేసినప్పుడు నిజంగా అందరూ చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. శ్రీదేవి గారు ఒక్క సెకండ్ అంటే సైలెంట్ అయిపోయి చాలా సూపర్గా చేశారు, చాలా బాగుంది, టేస్ట్ అసలు ఎక్కడా తినలేదు, చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పేసి మంచిగా హగ్ చేసుకుంటారు. తర్వాత కళ్యాణ్ కూడా ఇంకా వస్తాడు కదా, ఇంకా జడ్జెస్ అందరూ టేస్ట్ చేస్తారు. అసలు నిజంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. 1 by 1 చేసుకుంటూ నిజంగా ఈరోజు డిష్ అయితే చాలా సూపర్గా ఉందని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాడు. ఇక్కడ జడ్జెస్ అందరూ పొగుడుతారు కళ్యాణ్ని, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందని చెప్పేసి, చాలా మంచిగా చేసావని చెప్పేసి, ఈ టేస్ట్ అనేది బగారా రైస్ అని చెప్పేసి ఎక్కడ అంటే అందరూ చేస్తే ఈ టేస్ట్ రాదు, అది ఒక్కొక్కరు చేస్తేనే ఆ టేస్ట్ వస్తుందని చెప్పేసి చాలా పొగుడుతారు. అప్పుడు తనుజ ఇమీడియట్గా అరేవా కళ్యాణ్ అని చెప్పేసి క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఉంటుంది. అది కదా అసలు సపోర్టింగ్ అంటే. ఎక్కడ చూసినా కళ్యాణ్ ఎక్కడ అంటే సక్సెస్ అవుతున్నాడు అని చెప్తే ఫస్ట్ సపోర్ట్ చేసేది తనుజ మాత్రమే. నిజంగా చెప్పాలంటే BB9లో కూడా కళ్యాణ్ గురించి గొప్పగా పొగిడినప్పుడు సంజయ్ గారు వచ్చారు కదా, అంటే ఇక్కడ రాజుల టాస్క్ ఉన్నప్పుడు సంజయ్ గారు బిగ్ బాస్లోకి వచ్చారు కదా, అప్పుడు సంజయ్ గారు ఒక్కొక్కరి గురించి చెప్తారు కదా, అప్పుడు ఇక్కడ కళ్యాణ్ గురించి చెప్పినప్పుడు ఒక్కరు కూడా క్లాప్స్ కొట్టారు తెలుసా. తనుజ మాత్రమే క్లాప్స్ కొడుతుంది. నిజంగా చెప్పాలంటే సూపర్. అసలు ఎందుకు కళ్యాణ్ అంటే అంత హేట్ నాకు తెలియదు నిజంగా వాళ్ళందరికీ, ఐ డోంట్ నో. పైకి అలా ఉన్నంత మాత్రాన మనసులో ఉంటుంది కదా, కానీ మనసులో మంచిగా అనుకున్న వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్, పైకి నటించే వాళ్ళు కాదు. ఇంకొకటి చెప్తారు కదా, అంటే ఇలా బయట నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి గేమ్స్ ఆడతారు కదా, అప్పుడు కూడా తనుజ నీ తర్వాత విన్నర్ ఎవరు చూడాలనుకుంటున్నావు అంటే అప్పుడు గౌతమ్ కృష్ణ అడుగుతాడు కదా తనుజాని, అప్పుడు నా తర్వాత విన్నర్ ఎవరైనా అవ్వాలనుకుంటే కళ్యాణ్ పడాలా అని చెప్తున్నా, వాడు నన్ను దాటి కూడా ఈ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నానని చెప్తుంది కదా. ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి నిజంగా. అసలు నిజంగా చెప్పాలంటే
అసలు లైఫ్ అంటే ఎక్కడ లో చూడము, హైనే చూస్తాము. ఇలాంటి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తూ లైఫ్ లాంగ్ ఉంటే నిజంగా ఎక్కడైనా సక్సెస్ ఉంటుంది. కళ్యాణ్ కూడా ఒక షోలో చెప్పాడు కదా, తనుజ దొరకడం లక్కీ అని చెప్పేసి. సంక్రాంతి ఈవెంట్లో నిజంగా లక్కీనే కళ్యాణ్కి దొరకడం. అసలు నిజంగా చెప్పాలంటే ఎంత సపోర్టివ్గా ఎంతమంది అక్కడ సెలబ్రిటీస్ ఆపోజిట్ ఉన్న తనుజ ఒక్కటి మాత్రం సెలబ్రిటీస్లో కళ్యాణ్కి ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు కదా బిగ్ బాస్లోకి. కళ్యాణ్కి వీడు మంచోడు, వీడు మంచిగా ఉంటాడు, చాలా నిజాయితీగా ఉంటాడు అని చెప్పేసి దాన్ని అంతగా నమ్మి సపోర్ట్ చేసింది కళ్యాణ్కి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ తనుజ గారు. నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ గారు కూడా అంతే. కళ్యాణ్ అంటే అప్పుడు ఫస్ట్లో అంత ఎవరికి అర్థం కాలేదు, బట్ వచ్చే కొద్ది ఎపిసోడ్స్లో అంటే కళ్యాణ్ బయటికి తెలుసు కదా ప్రైవేట్ పర్సన్ అని చెప్పేసి తనుజ గారు కూడా అంటే, బట్ తనుజ గారు ఏమన్నా ఉంటే బయటికి అప్పుడే మొఖాన్ని అనేస్తారు. అలా ఉండడమే నిజంగా కరెక్ట్. అలాంటి వాళ్ళే మంచోళ్ళు. నిజంగా చెప్పాలంటే లైఫ్లో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక మనసులో ఏదో దాచుకొని సైలెంట్గా ఉన్న వాళ్ళని అస్సలు నమ్మకండి. చాలా మనసులో కుతంత్రాలు పెట్టుకొని ఉంటారు. ఇంకా కళ్యాణ్ కూడా ఎపిసోడ్స్ వచ్చే కొద్దీ ఓపెన్ అప్ అయ్యాడు. అంటే ఇలా బయటికి మాట్లాడాలి, ఇలా గట్టిగా మాట్లాడకపోతే అవ్వదు ఇక్కడ బిగ్ బాస్లో అని చెప్పి చాలా నేర్చుకున్నాడు. నిజంగా వాళ్ళిద్దరూ అందుకే టాప్ విన్నర్స్గా నిలిచారు. ఇప్పుడు కూడా విన్నర్ అవ్వాలని అనుకున్నాం, బట్ కళ్యాణ్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు కదా, ఏం చేద్దాం చెప్పండి. ఏమో మనకి గట్టిగా అనుకోండి, మళ్ళీ రీఎంట్రీ అవ్వాలనుకోండి, అది కూడా అవ్వచ్చేమో చెప్పలేం కదా. ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. నాకు తెలిసి నేను పెడితే క్లారిటీ అయిపోయాయి అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, ఓకేనా. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా ఇస్తాను, ఓకేనా. దాంట్లో నో డౌట్. నాకు చాలా సపోర్టివ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నిజంగా చెప్పాలని ఇంకా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను, ఓకేనా. మీరు సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు, మా ఫ్యామిలీ కదా. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట దాన్ని క్లిక్ చేయండి.